గత ఎన్నికల్లో బాబాయిని చంపి ఆ హత్యని చంద్రబాబు నాయుడు గారి మీద ఆపాదించి మాట్లాడి ఎన్నికల్లో లబ్ధి పొందిన జగన్మోహన్ రెడ్డి ఈ ఎన్నికల్లో వృద్ధులు, వితంతువులు, వికలాంగులు తదితర సామాజిక పెన్షన్లు తీసుకునేటటువంటి పేదవాళ్ల మీద రాజకీయ కుట్ర కోణంతో ఆలోచన చేసి పెన్షన్లు ఆపి లబ్ధి పొందాలని చూస్తా ఉన్నాడు. వారికి పెన్షన్లు ఆపిన విధానం చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీకి ఆపాదించే ప్రయత్నం స్వయంగా ముఖ్యమంత్రి చేస్తా ఉన్నాడు. ఎన్నికల సభల్లో ఈ రోజు కూడా మాట్లాడుతూ ఉన్నాడు. పెన్షన్లు ఈ రోజు రాకపోవడానికి కారణం చంద్రబాబు నాయుడు గారని. బుద్ధుందా అని నేను అడుగుతా ఉన్నా. ఈ రోజు బ్యాంకు హాలిడే, నీ సాక్షిలో 2 రోజుల క్రితమే రాశావు 3వ తారీఖు నుంచి పెన్షన్లు ఇస్తామని చెప్పి. అసలు నీకే అధికారం ఉంది? ఎన్నికల కమిషన్ లేకపోతే ప్రభుత్వం తరఫున చీఫ్ సెక్రటరీ స్టేట్మెంట్లు ఇవ్వాలి. నువ్వు రాసేసావు ఆల్రెడీ. కానీ ఈ రోజున ఉన్నటువంటి వ్యవస్థ ఎన్నికల కమిషన్ నిన్న వాలంటీర్స్ ద్వారా వద్దు, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయమని చెప్పి సీఎస్కి ఆదేశాలు ఇచ్చింది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఏ విధంగా చేయాలో కూడా సీఎస్ గారితో మేము మాట్లాడాం. ఇలా సచివాలయ వ్యవస్థ ఉంది. 15,000 సచివాలయాలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. 1,60,000 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. పెన్షనర్స్ 60 లక్షల మంది ఉన్నారు. ఒక్కో వ్యక్తి ఒక్కో సచివాలయంలో పనిచేసే ఎంప్లాయీస్ వివిధ కేటగిరీల కింద 11 మంది పనిచేస్తా ఉన్నారు. ఒక్కొక్కరికి మొత్తం కూడా బదిలీ చేస్తే పెన్షన్లు మొత్తం ఒక్కో ఎంప్లాయీకి 40 పెన్షన్లు వస్తాయి. 40 పెన్షన్లు అంటే 2-3 గంటల్లో పంపిణీ చేయొచ్చు. అటువంటిది వారం పట్టింది, 10 రోజులు పట్టింది అని చెప్పి ఈ ప్రభుత్వం తాత్సారం చేసి ఏదో ఒక విధంగా అధికారుల మీద ఒత్తిడి చేసి పెన్షన్ సకాలంలో అందకుండా సామాజిక పెన్షన్దారులు ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తూ ఉంది. దానిలో మీరు ఉచ్చులో పడొద్దు, దయచేసి మీరు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని చెప్పి మేము సీఎస్ గారి దృష్టికి తీసుకెళ్లాం. ఆయన స్పందించాడు. ఖచ్చితంగా ఎల్లుండి నుంచి పెన్షన్లు కార్యక్రమం మొదలు పెడతామని చెప్పాడు. ఎంతవరకు చేస్తారో చూడాలి. ఇటువంటి జిమ్మిక్కులు ఇలా ఎన్నికల విధానాలు, ఎన్నికల ఏదైతే కోడ్ అమల్లో ఉందో ఈ రోజుల్లో మరి ఈ విధంగా ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి నాయకత్వం వైసీపీ వాళ్ళు చేస్తున్నటువంటి డ్రామాలన్నీ కూడా ఇలా కట్టిపెట్టాల్సిన అవసరం ఉంది. దానికి ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా ఇవాళ వాళ్ళని నిష్పక్షపాతంగా వ్యవహరించమని మేము అడిగాం. ఇవాళ సీఎస్ గారు చెప్పిన దాన్ని బట్టి వ్యవహరిస్తారని అనుకుంటా ఉన్నాం. చేయకపోతే మాత్రం ఇది ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి ప్రజల్లో తీసుకెళ్తాం. పెన్షన్దారులు చైతన్యవంతం చేస్తాం. ఇలా గతంలో ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు 2,000 పెన్షన్ ఇచ్చాడో 3,000 ఇస్తానని చెప్పి ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి మోసం చేశాడో, ఇప్పుడు మళ్ళా పెన్షన్దారులు ఏ విధంగా రాజకీయానికి వాడుకుంటున్నాడో ఇవన్నీ కూడా ప్రజల్లో తీసుకెళ్తానని మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఖచ్చితంగా సాయంత్రం ఫైనల్గా ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నాం. ఓ డెసిషన్ తీసుకొని మళ్ళీ చెప్తానన్నాడు. మేమైతే వివరంగా చెప్పాం. ఈ విధంగా చేస్తే మీరు 40 మంది నుంచి 50 మంది లోపే ఒక్కో ఎంప్లాయీకి వస్తుంది. మీరు చిత్తశుద్ధితో వ్యవహరిస్తే ఒక రోజులో పంపిణీ చేయొచ్చు అని చెప్పాం. ఆ విధంగా చర్యలు తీసుకొని సాయంత్రం మళ్ళీ ఒక మీటింగ్ అయింది. ఉదయం ఎలక్షన్ కమిషన్తో వీళ్ళతో నాకు ఒక మీటింగ్ అయింది. కలెక్టర్స్తో కూడా మాట్లాడి దీని మీద ఒక ప్రణాళిక సిద్ధం చేస్తామని చెప్పాను. ప్రాబ్లం ఏం చెప్పాల, చేయడానికి అభ్యంతరం లేదు. దానికి కరెక్ట్గా ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఈరోజు సాయంత్రం మరొకసారి కలెక్టర్తో కూడా మాట్లాడి ఉదయం ఎలక్షన్ కమిషన్తో మాట్లాడాను. వాళ్ళకి పంపిస్తా ఉన్నాం. మేము ఇక్కడ నుంచి ఎప్పటికప్పుడు ఏం జరుగుతుందో కలెక్టర్స్తో కూడా మాట్లాడి మళ్ళీ చెప్తాను సాయంత్రం. అయితే మాకైతే రాజకీయ పార్టీగా మాత్రం ఇవాళ ఉన్న కలెక్టర్లు సగం మంది పైన తొత్తుల్లాగా వ్యవహరిస్తూ ఉన్నారు. కానీ మరి దానికి ఏం చేస్తాడు సీఎస్ కానీ ఎలక్షన్ కమిషన్ కానీ సాయంత్రం తెలిసింది. ఇది ఖచ్చితంగా వాళ్ళకి అన్యాయం చేసే విధానంలో, మా మీదకి ఆ నెపం నెట్టే విధానంలో వీళ్ళు వ్యవహరిస్తే మాత్రం రేపటి నుంచి మేము కూడా ప్రజల్లోకి వెళ్తాం, పెన్షన్దారుల దగ్గరికి వెళ్తాం, వీళ్ళ బండారం అంతా బయట పెడతాం. డబ్బులు ఉన్నాయని చెప్పాడు, డబ్బులు ఉన్నాయని చెప్పాడు. ఇది ఈ రోజు సెలవు. నిన్న బడ్జెట్ ఇది మార్చి 31 అంటే ఇయర్ ఎండింగ్ ఏదో ఉంది. ఈ రోజు సెలవు బ్యాంకులు. రేపు డ్రా చేసి ఎల్లుండి పంపిస్తామని చెప్పాడు. సీఈఓ ఆదేశాలు ఆయన ఇచ్చిన గైడ్ లైన్స్ మాత్రం వేరే